పచ్చడి వేసుకుని తింటే తొక్కేసేసి ఇలాగ జార్లో పెట్టాం కదా, కచ్చా దంచి దాన్ని ఇప్పుడు రోట్లో వేసి రుబ్బేస్తున్నాం, మెత్తగా పేస్ట్లా చేసేస్తున్నాం. చేసేసిన తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. తొక్కేసేసి ఇలాగ జార్లో పెట్టాం కదా, కచ్చా దంచి దాన్ని ఇప్పుడు రోట్లో వేసి రుబ్బేస్తున్నాం, మెత్తగా పేస్ట్లా చేసేస్తున్నాం. చేసేసిన తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు కలిపి మొన్న రోకలతో తొక్కేసి ఇందులో పెట్టాం. 5 days తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇట్లా రుబ్బేస్తున్నాం. ఇట్లా మెత్తగా రుబ్బేసి దాన్ని తాలింపు వేసుకుంటే సూపర్ టేస్ట్. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి టేస్ట్ కోసం. అంతే. తొక్కేసేసి ఇలాగ జార్లో పెట్టాం కదా, కచ్చా దంచి దాన్ని ఇప్పుడు రోట్లో వేసి రుబ్బేస్తున్నాం, మెత్తగా పేస్ట్లా చేసేస్తున్నాం. చేసేసిన తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు కలిపి మొన్న రోకలతో తొక్కేసి ఇందులో పెట్టాం. 5 days తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇట్లా రుబ్బేస్తున్నాం. ఇట్లా మెత్తగా రుబ్బేసి దాన్ని తాలింపు వేసుకుంటే సూపర్ టేస్ట్. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి టేస్ట్ కోసం. అంతే. తొక్కేసేసి ఇలాగ జార్లో పెట్టాం కదా, కచ్చా దంచి దాన్ని ఇప్పుడు రోట్లో వేసి రుబ్బేస్తున్నాం, మెత్తగా పేస్ట్లా చేసేస్తున్నాం. చేసేసిన తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు కలిపి మొన్న రోకలతో తొక్కేసి ఇందులో పెట్టాం. 5 days తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇట్లా రుబ్బేస్తున్నాం. ఇట్లా మెత్తగా రుబ్బేసి దాన్ని తాలింపు వేసుకుంటే సూపర్ టేస్ట్. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి టేస్ట్ కోసం. అంతే.